29వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 48వ అధ్యాయము 14వ వచనము. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. సహోదరి సహోదరులారా, మనము ఆరాధిస్తున్న ప్రభువు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండే దేవుడు. ప్రభువునకు ఉన్న మరొక పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా అర్థము దేవుడు మనకు తోడుగా ఉండును అని. తల్లి గర్భంలో మనల్ని రూపించింది ప్రభువే. తల్లైనా మరచును కానీ నేను నిన్ను మరువను అని దేవుని వాక్యం చెప్తుంది కదా. ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించిన వారముగా అపవాది ఎన్నో రకాలుగా మనల్ని విశ్వాసంలో బలహీనపరచాలి అని ఎన్నో శ్రమలను ఇబ్బందులను కలుగచేస్తూ ఉంటాడు. అయితే ఆ శ్రమలను బట్టి మనం విశ్వాసంలో బలహీనపడకూడదు, కానీ ప్రభువుని బట్టి విశ్వాసంలో బలపడాలి, ధైర్యంగా ఉండాలి. ప్రభువు అంటాడు కదా, నిన్నెన్నడూ విడువను ఎడబాయను అని. ప్రతిదినము ప్రభువే మనల్ని పోషిస్తూ కాపాడుతూ మన జీవితకాలం అంతా మనకు తోడుగా ఉండి మరణం వరకు కూడా మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మన ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యంతో ప్రభువుతో సహవాసం చేస్తూ మన జీవితాలను కొనసాగించాలి. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా. ఇప్పటి వరకు ఎన్నో కీడుల నుండి మమ్మల్ని రక్షించిన దేవా మీకే స్తోత్రం ప్రభువా. ఈ రోజు మేము సజీవుల లెక్కలో ఉన్నాము అంటే అది కేవలం మీ కృపయే తండ్రి. నిన్నెన్నడూ విడువను ఎడబాయను అన్నావు కదా ప్రభువా. ప్రతి పరిస్థితిలోనూ మీరే మాకు తోడుగా ఉండండి తండ్రి. ఈ లోకంలో కలిగే శ్రమలు, ఇబ్బందులకు మేము విశ్వాసంలో బలహీనపడే వారముగా కాకుండా ధైర్యంగా ఉంటూ ప్రతిదినము విశ్వాసంలో బలపడాలి ప్రభువా. మీరే మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. మీకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి తప్పుని బట్టి, పాపాన్ని బట్టి మమ్మల్ని విడిచిపెట్టకుండా మీరే మమ్మల్ని సరిచేసి నడిపించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.